కరీంనగర్ జిల్లా ఎల్లంతకుంట మండల కేంద్రంలో ఆగస్టు 10న కరీంనగర్లో నిర్వహించనున్న జైల్ భరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ ఏఐకేఎస్ సిఐటియు వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి కొప్పుల శంకర్, తెలంగాణ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి చెల్పూరి రాము మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్పొరేట్ అనుకూల విధానాలతో రైతులు, కార్మికులు, వ్యవసాయ కూలీల హక్కులు దెబ్బతింటున్నాయని విమర్శించారు. విద్యుత్ సంస్కరణలను వెంటనే ఉపసంహరించుకోవాలని, 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆగస్టు 10న కరీంనగర్లో నిర్వహించే జైలు భరో కార్యక్రమానికి రైతులు, కార్మికులు, వ్యవసాయ కూలీలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కొత్తూరు మల్లయ్య, కండే రాజయ్య, నరేష్, తిరుపతి, రమేష్ తదితరులు పాల్గొన్నారు. దేశంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతాంగంపై తీవ్రమైన ఎరువుల ధరలు పెంచుకుంటూ పోతుంది తప్పితే తగ్గించేది లేదు. నేడు 20 బస్తా కొనాలి అంటే 2150 రూపాయలు ఉంది. ఎరువుల ధరలు విపరీతంగా పెంచుతున్నాడు. రైతులు సెమిటోర్సి పండించే పంటలకు మాత్రం గిట్టుబాటు ధరలు 72 రూపాయలు, 22 రూపాయలు ఈ రకంగా పెంచడం జరుగుతుంది. అదే 50 కిలోల 2020కి ఏ రకంగా అయితే ఎరువుల ధర పెరిగిందో అదేవిధంగా రైతులు పండించే వడ్లకు కానీ, మక్కలకు కానీ, పత్తికి కానీ ఎందుకు పెంచారని చెప్పి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ రైతాంగ వ్యతిరేక విధానాలపై ఈ నెల 10న కరీంనగర్ కలెక్టరేట్ ముందు రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, సిఐటి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జైలు భరో కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈ జైలు భరో కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని చెప్పి ఈ ప్రాంత రైతాంగాన్ని, వ్యవసాయ కూలీలను, కార్మికులను కోరడం జరుగుతుంది. నా పేరు రాము, తెలంగాణ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి. ఈరోజు కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో ఏదైతే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం రైతులకు, వ్యవసాయ కూలీలకు, కార్మికులకు నష్టం చేసే విధంగా తీసుకొస్తున్నటువంటి చట్టాల మీద మరి పెద్ద ఎత్తున కూడా గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో కరపత్రాల పంపిణీ చేసి మరి ప్రజలకు ప్రభుత్వ వ్యతిరేక విధానాలను వివరించడం జరుగుతుంది. ప్రధానంగా ఇవాళ దేశంలో మొత్తం కూడా రైతాంగానికి గిట్టుబాటు ధర లేక, పండించిన పంటలకు గిట్టుబాటు ధర రాక, పెట్టుబడి ఖర్చులు పెరిగిపోయి ఒక పక్క ఎరువులు దొరకక రైతాంగం ఇబ్బంది పడుతున్నారు. మరోపక్క కార్మికులకేమో గతంలో సాధించుకున్నటువంటి 8 గంటల పని విధానాన్ని ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం మరి 10 నుంచి 12 గంటలకు పెంచి మరి చట్టాలు మొత్తం కూడా 29 చట్టాలను కుదించి 4 లేబర్ కోడ్లు తీసుకురావడం జరిగింది. ఇవాళ వ్యవసాయ కూలీలు గ్రామీణ ప్రాంతంలో మరి పనులు లేని సమయంలో 100 రోజుల పని పోయేది. ఆ పనిని కూడా పేరుకు మాత్రం 125 రోజులు పెంచమంటున్నారు. కానీ బడ్జెట్లో మాత్రం మరి రాష్ట్ర ప్రభుత్వాల మీద 40% వాటా, కేంద్ర ప్రభుత్వం గతంలో ఇచ్చే 40% వాటా నుండి తప్పుకొని ఆ పనిని కూడా ఎత్తివేయాలని చూస్తుంది. ఇవాళ ఒక పక్క ధరలు పెరిగిపోతున్నాయి. ఇవాళ ప్రజల దగ్గర కొనుగోలు శక్తి తగ్గిపోయింది. కొద్దిమంది పెట్టుబడుల దగ్గర మాత్రం కోటాను రూపాయల సంపద పెరుగుతుంది. ఇవాళ రైతులకు కానీ, కార్మికులకు కానీ, వ్యవసాయ కూలీలకు కానీ మరి బతికే పరిస్థితి లేవు. కనీస కొనుగోలు శక్తి కూడా పడిపోయింది. కాబట్టి వీటన్నింటి మీద పెద్ద ఎత్తున ఆగస్టు 10వ తేదీన జిల్లా కలెక్టరేట్ అంటే దేశవ్యాప్తంగా ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా 3 సంఘాల ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ పెద్ద ఎత్తున కూడా మరి ర్యాలీ, మానవహారం, ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని, దానికి స్వచ్ఛందంగా సంఘాలకు అతీతంగా కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు పాల్గొని జయప్రదం చేయాలని ఈరోజు కరపత్రం పంపించడం జరిగింది. ఇల్లంతకుంట మండల కేంద్రంలో కొప్పుల శంకర్, సిఐటి జిల్లా సహాయ కార్యదర్శి.